వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈ వీడియోలో గ్రో యాప్ యూస్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. గ్రో యాప్ ద్వారా మీరు స్టాక్ మార్కెట్ అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. లెటస్ సేమ్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో లెటస్ క్లిక్ ఆన్ మ్యూచువల్ ఫండ్ ఆప్షన్. ఇక్కడ మీకు డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి కదా. సో ఈ డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్లో మనకు ఒక క్రైటీరియా ఉంటుంది కదా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లాంటి ఏఎంసీ లైక్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి బెస్ట్ ఫండ్ నేను సెలెక్ట్ చేయాలనుకుంటున్నాను, లేదు అంటే యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ తర్వాత సో లెటస్ సే ఇంకోటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్లో ఏది బెస్ట్ ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. పీజేఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ అందులో ఏది బెస్ట్ ఉంటే అందులో ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను. క్వాంట్ మ్యూచువల్ ఫండ్ అండ్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్. సో నేనైతే ఈ 5 మ్యూచువల్ ఫండ్స్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మళ్ళీ ఈ 5 మ్యూచువల్ ఫండ్స్ తర్వాత సో లెటస్ సే కేటగిరీలోకి వెళ్దాము. నేను ఓన్లీ ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, ఐదర్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్ ఆర్ స్మాల్ క్యాప్. సో అగైన్ ఐ ఫిల్టర్ బేస్డ్ ఆన్ ద క్లాసిఫికేషన్. సో తర్వాత ఏంటంటే రేటింగ్, నేను ఓన్లీ 5 స్టార్ రేటెడ్ ఫండ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. సో ఇది బేసిక్ క్రైటీరియా. సో ఈ బేసిక్ క్రైటీరియా ద్వారా మనం చూస్ చేసుకునే 3 ఫండ్స్, ఒకటి క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్, అండ్ రెండోది యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, అండ్ మూడోది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. సో ఈ 3 ఫండ్స్కి అయితే 5 స్టార్ రేటెడ్ ఫండ్స్. సో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ నుంచి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ ఐసిఐసిఐ ఏఎంసీ నుంచి, క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ క్వాంట్ ఏఎంసీ నుంచి ఉన్నాయి. సో నౌ ఈ ఫండ్స్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చాయో ఒకసారి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 3 ఇయర్ బేసిస్ మీద క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 38.94% రిటర్న్స్ ఇస్తే, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 27%, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ 20% రిటర్న్స్ ఇచ్చింది. లెటస్ సే 5 ఇయర్ బేసిస్ మీద క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ 32%, యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ 27%, అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ 19% రిటర్న్స్ ఇచ్చింది. లాస్ట్ 1 ఇయర్ బేస్ మీద క్వాంట్ మిడ్ క్యాప్ వేగంగా 65% ఇస్తే, యాక్సిస్ స్మాల్ క్యాప్ 39%, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ 42% రిటర్న్స్ ఇచ్చింది. సో జనరల్గా బ్లూ చిప్ అంటే లార్జ్ క్యాప్ ఫండ్స్ జనరల్గా ఎక్కువ రిటర్న్స్ ఇవ్వవు అనే నోటేషన్ ఉంటుంది. బట్ ఇక్కడ మీరు చూస్తే కనుక ఇయర్ అవుట్ స్టాండింగ్ రిటర్న్స్ ఇచ్చింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. సో ఈ 3 ఫండ్స్లో ప్రతి ఫండ్ గురించి ఒకసారి చూద్దాం. సో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు యాప్స్ ద్వారా రెగ్యులర్గా కాకుండా. సో క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ చూస్తే కనుక ఇది 3 ఇయర్లో ఫండ్ ఇచ్చిన రిటర్న్, 1 ఇయర్లో మీకు ఫండ్ ఎలా గ్రో అయింది లాస్ట్ 1 మంత్ నుంచి. సో మార్కెట్స్ కొద్దిగా ఫాలో అవుతాయి కాబట్టి ప్రస్తుతానికైతే మ్యూచువల్ ఫండ్స్లో కరెక్షన్ అయితే రావచ్చు. సో 1 మంత్, 6 మంత్స్ నుంచి ఫండ్ ఇచ్చిన రిటర్న్స్, 1 ఇయర్, 3 ఇయర్, 5 ఇయర్, ఆల్ టైమ్ బేసిస్ మీద ఈ ఫండ్ ఎలా గ్రో అయిందో చూడొచ్చు. సో ఆల్ టైమ్ బేసిస్ మీద అంటే ఈ ఫండ్ లాంచ్ అయింది ఆల్మోస్ట్ మీకు, సో ఇక్కడ అరౌండ్ 2013లో ఈ ఫండ్ లాంచ్ అయినప్పటి నుంచి ఈ ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది ఇక్కడ చూడొచ్చు. సో ఎన్ఏవి 20 లైక్ సో 5 ఇయర్ బేసిస్ మీద. సో నా ఈ ఫండ్ ఎన్ఏవి ప్రస్తుతానికైతే 235 రూపీస్ దగ్గరగా ఉంది. అండ్ మినిమం ఈ ఫండ్లో ఎస్ఐపి 1000తో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండ్ సైజ్ 5421 crore ఉంది. సో ఈ ఫండ్ యొక్క రిటర్న్ క్యాలిక్యులేటర్ చూద్దాం. అంటే ఈ ఫండ్లో నేను 5000 పర్ మంత్ ఇన్వెస్ట్ చేశాను అనుకోండి. సో లాస్ట్ 1 ఇయర్ నుంచి నేను ఇన్వెస్ట్ చేశానంటే 12 times 5 అంటే 60,000. 60,000 అనేది 70,650 అయింది, అంటే 17.75% రిటర్న్స్కి సమానం. ఒకవేళ 3 ఇయర్స్ నుంచి నేను ఇన్వెస్ట్ చేస్తే, నేను ఇన్వెస్ట్ చేసిన 1,80,000 బికమ్ 2,75,891, విచ్ ఈజ్ ఈక్వల్ టు 53.27% రిటర్న్స్కి సమానం. అదే 5 ఇయర్స్ బేస్ మీద ఇన్వెస్ట్ చేస్తే 3 lakh నేను ఇన్వెస్ట్ చేస్తే నాకు వచ్చిన రిటర్న్స్ 6,60,000 రూపీస్, అంటే ఇది 120% రిటర్న్స్కి అయితే సమానం. ఇది కేవలం 5,000 ఇన్వెస్ట్ చేయడం ద్వారా. అంటే మీరు ఇక్కడ 5,000 మీరు ఒకవేళ 7,500 ఇన్వెస్ట్ చేస్తారా, 10,000 ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ ఎలా ఉన్నాయి, 10,000 మీరు 5 ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే మీరు ఇన్వెస్ట్ చేసిన 6 lakh బికమ్ 13,20,000. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పెంచుకుంటూ మీరు ఎస్ఐపి రిటర్న్స్ ఆన్ అన్ యావరేజ్గా ఎలా ఉందో ఇక్కడ క్యాలిక్యులేట్ అయితే చేసుకోవచ్చు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది. ఒకవేళ 1 time అంటే మీరు లంసమ్ ఇన్వెస్ట్ చేశారనుకోండి, లంసమ్గా ఒక 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, 5 ఇయర్స్కి అది 4 lakh రూపీస్ రిటర్న్స్ ఇచ్చింది. 3 ఇయర్కి 2,68,000 అయింది. ఒకవేళ లాస్ట్ 1 year నుంచి 64% పెరిగింది కాబట్టి ఇది 1 lakh బికమ్ 1,64,450. అంటే 1 lakh మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్, మీకు వచ్చిన అమౌంట్ 1,64,450 రూపీస్. సో ఇక ఈ ఫండ్ ఏ మ్యూచువల్ ఫండ్ అనగానే స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్ట్ చేస్తుంది. సో ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ బేసికల్గా రిలయన్స్ ఇండస్ట్రీలో 10% ఇన్వెస్ట్ చేస్తుంది. అరబిందో ఫార్మాలో ఉన్న అమౌంట్లో 6.17% ఇన్వెస్ట్ చేస్తే, లిండే ఇండియా, ఎన్ఎండిసి, పిఎన్బి, బిహెచ్ఈఎల్, పూనావాలా ఫిన్కార్, అదానీ పవర్, లూపిన్, టొరెంట్ పవర్లో ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేస్తుంది. ఇక్కడ హోల్డింగ్ అనాలిసిస్ చూస్తే కనుక
సో ఈక్విటీలోనే ఇది 96.9% ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే ఉన్న అసెట్స్లో 5422 crore ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే మిగతా అది డెట్లో ఇన్వెస్ట్ చేస్తుంది. సో విత్ ఇన్ ఈక్విటీ మీకు ఎనర్జీ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్, మెటల్స్ అండ్ మైనింగ్, ఆటోమొబైల్, హెల్త్ కేర్, అదర్ సెక్టర్స్లో ఎలా ఇన్వెస్ట్ చేస్తుందో ఇక్కడ చూడొచ్చు. అండ్ ఈ ఫండ్ ప్రైస్ టు ఎర్నింగ్ 21 ఉంది అండ్ ప్రైస్ టు బుక్ 2.74గా ఉంది. సో బేటా, ఆల్ఫా ఇవన్నీ కూడా రిస్క్ అడ్జస్టెడ్ రిటర్న్స్ని ఇండికేట్ చేస్తాయి. సో పిఈ అరౌండ్ 20-25 పెద్దగా ఎక్స్పెన్సివ్ అయితే కాదు. ప్రైస్ టు బుక్ రీజనబుల్గానే ట్రేడ్ కనబడుతుంది. సో ఇవి బేసికల్గా ఈ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్న స్టాక్స్. అండ్ ఈ ఫండ్ లైక్ 1 yearలో 65%, 3 year, 5 year అండ్ ఆల్ టైమ్ బేసిస్ మీద. ఒకవేళ కేటగిరీ యావరేజ్ మిడ్ క్యాప్ ఫండ్లో మిగతా కేటగిరీ యావరేజ్ చూస్తే ఓన్లీ 50% ఉంది. 1 year బేస్ మీద, 3 year బేస్ మీద 23% ఉంది, 5 year బేస్ మీద 22% ఉంది. సో ర్యాంక్ చూస్తే లాస్ట్ 1 year నుంచి థర్డ్ ప్లేస్లో ఉంటే 3 year, 5 year బేస్ మీద ఈ ఫండ్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో ఈ ఫండ్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో చూద్దాం. ఎక్స్పెన్స్ రేషియో 0.71% ఉంది, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ. అండ్ ఎగ్జిట్ లోడ్ 0.5% ఉంది ఒకవేళ 3 month కంటే ముందే మీరు రిడీమ్ చేసుకుంటే. ఒకవేళ 3 month తర్వాత రిడీమ్ చేసుకుంటే ఎగ్జిట్ లోడ్ అయితే ఉండదు. సో ఆబ్వియస్గానే ట్యాక్స్ ఇంప్లికేషన్ అయితే ఉంటుంది. సో క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫండ్ మేనేజర్స్ చూస్తే సంజీవ్ శర్మ అండ్ విశాల్ సెహగల్ అండ్ అంకిత్ పాండే. సో ఇవి బేసికల్గా క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్ అండ్ ఈ ఫండ్కి సంబంధించిన డీటెయిల్స్. సో నౌ మీరు ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కదా. 1 time ఇన్వెస్ట్ చేయాలంటే 1 time ఇన్వెస్ట్ చేయొచ్చు, అండ్ లేదు అంటే మీరు స్టార్ట్ ఎస్ఐపి అంటే కనుక స్టార్ట్ ఎస్ఐపి చేయొచ్చు. అండ్ ఇంకొకటి మ్యూచువల్ ఫండ్ మనం షార్ట్ లిస్ట్ చేసింది ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. అండ్ ఈ ఫండ్ లాస్ట్ 1 yearలో 42% రిటర్న్స్ ఇచ్చింది కదా. సో 1 month, 6 months, 1 year, 3 year, 5 year ఆల్ టైమ్ బేస్ మీద. ఆల్ టైమ్ అంటే అరౌండ్ 2013 నుంచి ఫండ్ ఎలాంటి రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతానికి ఎన్ఐవి 104 దగ్గరగా ఉంది. 5 star రేటెడ్ ఫండ్ ఇది. కేవలం 100తో మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే చేయొచ్చు. ఫండ్ సైజ్ 51,000 crore వచ్చింది. సో ఇందాక క్వాంట్ ఫండ్ సైజ్ చాలా తక్కువగా ఉంది, బట్ ఇక్కడ ఫండ్ ఫ్లో అయితే ఎక్కువగా ఉంది. సో లెట్ us say ఈ ఫండ్లో మీరు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 5 year టైంకి 2,38,736 రూపీస్ అయింది. బట్ క్వాంట్ మిడ్ క్యాప్ ఫండ్లో ఇదే 5 year టైంకి ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. అంటే మిడ్ క్యాప్లో జనరల్గానే ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి కంపేర్ టు బ్లూ చిప్ ఫండ్. సో 3 yearsలో మీ అమౌంట్ అనేది 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 1,74,000 మాత్రమే వచ్చాయి. 1 yearలో మీరు ఇన్వెస్ట్ చేసిన 1 lakh బికమ్ 1,42,000. అదే మీరు ఎస్ఐపి చేశారనుకోండి 60,000 అనేది 72,800కి వచ్చాయి లాస్ట్ 1 year నుంచి. సో 5,000 per month 3 years ఇన్వెస్ట్ చేస్తే సో 1,80,000 బికమ్ 2,55,517. అండ్ 5 years ఇన్వెస్ట్ చేస్తే సో మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ప్రతి ఇయర్ 5,000 per month ఇంటూ 12 60,000, 60,000 ఇంటూ 5 అంటే 3 lakh బికమ్ 5,36,248. నౌ ఇట్ బికమ్ 78.74% రిటర్న్స్ ఇచ్చాయి. సో లాంగ్ టర్మ్లో మీరు కన్సిస్టెంట్గా ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ ఫండ్ కూడా ఒక బెస్ట్ ఆప్షనే. అండ్ హోల్డింగ్స్ చూస్తే కనుక ఐసిఐసిఐ బ్యాంక్లో ఇది 8.36% ఇన్వెస్ట్ చేస్తుంది, ఆర్ఐఎల్లో 8%, ఎల్ఎన్టీలో 6.83%, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, అల్ట్రాటెక్, ఎయిర్టెల్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ సన్ ఫార్మా మేజర్ హోల్డింగ్స్కి ఉన్నాయి. ఇక చూస్తే ఈక్విటీలో ఇది 91.1% ఇన్వెస్ట్ చేస్తుంది. అంటే 51,000 crore ఈక్విటీలోనే ఇన్వెస్ట్ చేస్తుంది. క్యాష్ 8.4%, మిగతా డెట్ ఫండ్స్లో 0.3% ఇన్వెస్ట్ చేస్తుంది. విత్ ఇన్ దాట్ మీరు ఫైనాన్షియల్ సెక్టర్లో 21%, ఆటోమొబైల్లో 11%, హెల్త్ కేర్ 6.7%, ఎనర్జీ 17.1%, కన్స్ట్రక్షన్ 14%, టెక్నాలజీ 10%, కన్జ్యూమర్ స్టేపుల్స్లో 5% ఇన్వెస్ట్ చేస్తుంది. సో పిఈ 24 times ఉంది. ప్రైస్ టు బుక్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, బట్ స్టిల్ కన్సిస్టెంట్గా రిటర్న్స్ ఇవ్వగల స్టాక్ ఫండ్ ఇది. 1 year, 3 year, 5 year బేస్ మీద ఈ ఫండ్ రిటర్న్స్ కేటగిరీ యావరేజ్తో పోలిస్తే చాలా మటుకు బెటర్ పర్ఫార్మెన్సే. అండ్ ర్యాంక్ చూస్తే కనుక బెటర్ ర్యాంక్ అయితే కనబడుతుంది 3 year అండ్ 5 year బేసిస్ మీద. అండ్ ఎక్స్పెన్స్ రేషియో ఈ 0.85%. ఇందాక క్వాంట్ ఎక్స్పెన్స్ రేషియో కొద్దిగా తక్కువ ఉంది. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది ఒకవేళ 1 year కంటే ముందు రిడీమ్ చేసుకుంటే. అంటే టైం ఫ్రేమ్ ఎక్కువగా ఉంది. అదే క్వాంట్ ఫండ్కి కేవలం 3 months, 3 month తర్వాత యూఆర్ ఫ్రీ టు ఎగ్జిట్. సో యాజ్ యూజువల్ ట్యాక్స్ ఇంప్లికేషన్ అయితే ఉంది. సో ఫండ్ అనీష్ తవాక్లే, వైభవ్ దుస్సాద్ అండ్ షర్మిలా డిమోలే వీళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో దిస్ ఈజ్ అబౌట్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్. అండ్ మనం చూస్ చేసుకున్న ఇంకోటి యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్. సో యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్, ఈ ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ఫండ్. 1 year నుంచి మీకు 38.67%, 3 year 27%, 5 year 27%. సో
ఆల్ టైమ్ బేస్ మీద 24% యాన్యువలైజ్డ్ రిటర్న్స్ ఇచ్చింది. ఎక్కువ శాతం డైరెక్ట్ ఫండ్స్ 2013 నుంచి స్టార్ట్ అయ్యాయి. బట్ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ లాంచ్ అయింది 2018లో. ఈ ఫండ్ ఎన్ఏవి 97గా ఉంది. 5 స్టార్ రేటెడ్ ఫండ్. ఇది కూడా 100తో మీరు ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఫండ్ సైజ్ 19,606 crore వచ్చింది. అంటే ఎక్కువ శాతం స్మాల్ క్యాప్ కేటగిరీలో ఎక్కువ ఫండ్ ఇన్ఫ్లో ఈ యాక్సిస్ స్మాల్ క్యాప్ ఫండ్ కూడా ఉంది. సో రిటర్న్స్ మీరు 5 year బేసిస్ మీద మీరు ఇన్వెస్ట్ చేసిన ఎస్ఐపి అమౌంట్ 3 lakh అనేది డబల్ అయింది, 6,08,000 అయింది. 3 year బేస్ మీద 1,80,000 అనేది 2,52,000 అయింది. 1 year బేస్ మీద 60,000 బికమ్ 68,910. సో మీకు కన్సిస్టెంట్గా రిటర్న్స్ అయితే ఇవ్వగలదు. ఒకవేళ మీరు 1 time 1 lakh ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాస్ట్ 1 yearలో మీ 1 lakh నుంచి 38,670 ఎక్స్ట్రా రిటర్న్స్ వచ్చాయి. 3 year బేస్ మీద 1 lakh అనేది డబల్ అయింది. 5 year బేస్ మీద 1 lakh అనేది ఆల్మోస్ట్ 3 times కంటే ఎక్కువ పెరిగింది. సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్. అండ్ టాప్ 10 హోల్డింగ్ చూస్తే ఎక్కువ శాతం స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తుంది. బిర్లా సాఫ్ట్, నారాయణ హృదయాలయ, బ్రిగేడ్ ఎంటర్ప్రైజ్, చోళమండలం, బ్లూ స్టార్, కిమ్స్, సిసిఎల్ ప్రోడక్ట్స్, జేబీ కెమికల్స్, జేకే లక్ష్మి సిమెంట్, క్యాన్ఫిన్ హోమ్స్. ఇట్లా రిటర్న్స్ అండ్ హోల్డింగ్ అనాలిసిస్ ఒకసారి చూస్తే ఈక్విటీలో 91% ఇన్వెస్ట్ చేస్తుంది. దట్ ఈస్ 19,606 crore. సో విత్ ఇన్ దట్ మీరు డిఫరెంట్ సెక్టర్ అలొకేషన్ చూస్తే కనుక కన్స్ట్రక్షన్లో 17%, హెల్త్ కేర్ 13%, ఆటోమొబైల్ 7%, కన్జ్యూమర్ స్టేపుల్స్ 5%, ఫైనాన్షియల్స్ 15%, టెక్నాలజీ 10%, కెమికల్ 8.7%, క్యాపిటల్ గూడ్స్ 6%, మెటల్స్ అండ్ మైనింగ్లో 5%. కొద్దిగా పిఈ ఎక్స్పెన్సివ్ కనబడుతుంది సిన్స్ ఇట్ ఈస్ ఎ స్మాల్ క్యాప్ ఫండ్ అండ్ ప్రైస్ టు బుక్ 5 times ట్రేడ్ అవుతుంది. బట్ రీజనబుల్గా రిస్క్ రివార్డ్ కనబడుతుంది. పెద్దగా వొలటాలిటీనెస్ తక్కువ ఉంది. ఈవెన్ దో ఈ స్మాల్ క్యాప్ ఫండ్ అయినా ఎక్స్పెన్స్ రేషియో తక్కువగా ఉంది. కేవలం 0.54% ఎక్స్పెన్స్ రేషియో. ఎగ్జిట్ లోడ్ 1% ఉంది. సో 10% వరకు. అండ్ విత్ ఇన్ 12 months, 12 months దాటితే మీకు ఎగ్జిట్ లోడ్ అయితే ఏమీ ఉండదు. సో యాజ్ యూజువల్ ట్యాక్స్ ఇంప్లికేషన్. శ్రేయాష్, దేవాల్కర్, మయాంక్, హ్యాంక్, కృష్ణ అండ్ వీళ్ళు ఫండ్ మేనేజర్స్ ఉన్నారు. సో ఇవి బేసికల్గా మీరు గ్రో యాప్ ఇన్వెస్ట్ చేస్తే కనుక ఇలా మ్యూచువల్ ఫండ్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయొచ్చు. అండ్ మీరు 1 time ఇన్వెస్ట్ చేయాలి అంటే లైక్ లంసమ్ ఇన్వెస్ట్ చేయాలంటే లంసమ్ 1 time క్లిక్ చేయొచ్చు. స్టార్ట్ ఎస్ఐపి అంటే స్టార్ట్ ఎస్ఐపి అని క్లిక్ చేసి మీరు కేవైసీ కంప్లీట్ చేసి ఎస్ఐపి ద్వారా అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈజీ ప్రాసెస్ అయితే ఉంటుంది. గ్రో యాప్ యూజ్ చేసి సింపుల్గా మీరు రెగ్యులర్గా ఇన్వెస్ట్మెంట్స్ చేయొచ్చు. ఎస్ఐపి డేట్ ప్రకారం ఎస్ఐపి అమౌంట్ డిడక్ట్ అవుతూ ఉంటుంది. రెగ్యులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే మానిటర్ చేయొచ్చు. అండ్ వన్స్ మీరు ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ చూస్ చేసుకున్నా అట్లీస్ట్ 7 to 10 years టైం ఫ్రేమ్ తీసుకుంటే ఎక్కడైతే మీరు యావరేజ్ రిటర్న్స్ అయితే ఉంటాయో 20 to 25% ఆబ్జెక్టివ్తో మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఆ ఆబ్జెక్టివ్ అచీవ్ చేయగలరు ఎప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే. సో దిస్ ఈజ్ అబౌట్ గ్రో యాప్ యూజ్ చేసి మ్యూచువల్ ఫండ్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలనే కాన్సెప్ట్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.